జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మార్పే తప్ప మిగతా విషయాల్లో ఏం మార్పు ఉన్నట్టు కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న కాంట్రాక్టర్లే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చక్రం తిప్పిన ప్రధానమైన అధికారులందరూ ఒకరిద్దరు మినహా చంద్రబాబు గారి దగ్గర కూడా వారే చక్రం తిప్పుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదాని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదాని ఆ ఒప్పందాన్ని కొనసాగించుకుంటున్నారు. కాబట్టి అప్పుడు అదాని, ఇప్పుడు అదాని, అప్పుడు అదే కాంట్రాక్ట్, ఇప్పుడు అదే కాంట్రాక్ట్, అప్పుడే కీలకమైన అధికారులు వాళ్ళు, వాళ్ళు. మరి ఏం మార్పు వచ్చినట్టు? జగన్మోహన్ గారు వెళ్ళి చంద్రబాబు గారు వస్తే అది పెద్ద మార్పు అని చెప్పేసి అనుకోం. ఇందుకు ఒక 3 ఉదాహరణలు చెప్తాను. మొదటిది అదాని కుంభకోణం. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్ ఛార్జీలు పడే పద్ధతిలో 7000 మెగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒప్పందం సెక్కితోటి చేసుకున్నారు. అదాని నుంచి ముడుపులు పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. సెక్కితో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి 1,00,000 కోట్ల రూపాయల భారం పడే ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? గతంలో సెక్కితోటి ఒప్పందం చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటప్పుడు మేము సిపిఎంగా అభ్యంతరం పెట్టాం, చేసుకోవద్దని కూడా చెప్పాం. ఆ రోజు తెలుగుదేశం చెప్పలా, ఎందుకంటే అదానీ గారితో చేసుకున్నారు కాబట్టి అప్పుడు మెదలుకున్నా ఉంది. ఇప్పుడు 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికైనా సిద్ధం, కానీ అదానిని విమర్శించడానికి మాత్రం చంద్రబాబు గారు సిద్ధం కావడం లేదు. ఓవైపునేమో ఈయన అవినీతి, రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు, కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అమెరికాలో లంచం తీసుకున్నారు, లంచం ఇచ్చారని కేసులు నమోదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళని వేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం కావడంలా. అసెంబ్లీలో అదాని వ్యవహారం గురించి మీరు చంద్రబాబు గారు మాట్లాడిన తీరు చూడండి. మేము అధ్యయనం చేస్తున్నాం. ఏం అధ్యయనం చేస్తారు? పత్రికలన్నీ అధ్యయనం చేసినాయి, ఫ్రంట్ పేజీలో రాసినాయి, పేజీలు వివరాలు ఇచ్చినాయి. వెబ్సైట్లోనే అమెరికా వాళ్ళు కోర్టులో సమర్పించిన అఫిడవిట్లన్నీ వెబ్సైట్లోనే పెట్టారు. వాటిని అధ్యయనం చేస్తున్నామని చెప్పేసి అంటే అదానీ గారిని ఎలా రక్షించాలి, అదానీని రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారినైనా ఎలా వదిలేయాలని చెప్పేసి అధ్యయనం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాను. అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు బాధ్యత వహించాల్సింది కాబట్టి వాడు చెప్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటి చేయాల్సిన పని సెక్కితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఒప్పందం చేసుకునే రోజునే ₹1.99 ఒక యూనిట్ దొరుకుతుంది మార్కెట్లో. అప్పుడు ₹2.49 చేసుకున్నారు. అప్పటికి ఇప్పటికీ సౌర విద్యుత్ ఖరీదు ఇంకా తగ్గిపోయింది. అటువంటిప్పుడు ఆ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగించాలి? 7,000 మెగావాట్లు మన రాష్ట్రంలో తీసుకొని దాన్ని వినియోగించుకోవడానికి ఒప్పందం ఉంది. అది తీసుకుంటే 30 సంవత్సరాల పాటు ప్రజలు బాధలు అనుభవించాల్సి వస్తుంది. రెండోది ఏం చేయాలి? 1750 కోట్ల రూపాయలు ఈరోజు ముడుపులు తీసుకుంటే, అందుట్లో ప్రజల మీద భారం మోపడానికి ముడుపులు తీసుకుంటే అది ఎంత ప్రమాదకరమైన చర్య. అటువంటి వాళ్ళని ఉపేక్షించి వదిలేస్తామా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించి వదిలేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేయాలి. అమెరికాలో చేయగలిగింది ఎక్కడో, వాళ్ళకి ఏం సంబంధం లేదు వీటితోటి. వాళ్ళకు ఒకటి సంబంధం, అక్కడ నుంచి ఎవరు పెట్టుబడి పొందినా ఏ దేశంలో ఆ పెట్టుబడిని పొందిన వాడు అవినీతికి పాల్పడకూడదని వాళ్ళ చట్టంలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజును బట్టి వాళ్ళు అక్కడ కేసు పెట్టారు. అసలు నష్టపోయేవాళ్ళం మనం కేసు పెట్టడానికి సిద్ధం కావడం. అందుకే చంద్రబాబును వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఇంకా అంతగా
అదాని మీద కూడా కేసు పెట్టేదానికి రాష్ట్రంలో మోడీ గారు చర్యలు తీసుకుంటాడా లేదని పార్లమెంట్ చర్చ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో చర్యలు తీసుకునేదానికి పూనుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామని చెప్పేసి పత్రాలన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి. ఇచ్చామని చెప్పేసి స్పష్టంగా దాంట్లో రాశారు. అది కూడా ఎట్లాంటిది, లంచం కూడా దానికి లెక్కలే. ఒక్కొక్క మెగావాట్కి 55 లక్షలట, 25 లక్షలట. అంటే దానికి కూడా క్యాలిక్యులేటెడ్గా లంచం కూడా అంత క్యాలిక్యులేటెడ్గా పద్ధతి ప్రకారం లంచం పుచ్చుకున్న వాళ్ళు నేను ఇప్పుడు వరకు చూడాల. అంత పద్ధతిగా ఉందని చెప్పి దాంట్లో రాశారు. దాని గురించి వీళ్ళ సమాధానం ఏమిటి? అలాగే సెక్కీతోటి ఒప్పందం చేసుకున్న కాలంలోనే 3 సార్లు సమావేశం అయ్యారు వాళ్ళు. ఆ 3 సార్లు సమావేశం అయిన డేట్లలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలిసి ఏం చర్చించారు? ఏమైనా పిక్నిక్ గురించి చర్చించారా, లేకపోతే పెళ్లి గురించి చర్చించారా, ఏమైనా బంధుత్వాల గురించి చర్చించారా, లేకపోతే దేని గురించి చర్చించారో ఆ రోజు చెప్పమని మేము అడిగాము. ఈరోజైనా చెప్పండి. ఉంది ఏం చర్చించారో ఈ అమెరికా రికార్డుల్లో ఉంది. ఏం చర్చించారో ముఖ్యమంత్రి గారితో వాళ్ళందరితో ఏమేమి చర్చించారో అనేది దాంట్లో ఉంది. అంటే వాళ్ళ ఈమెయిల్స్ అవన్నీ వాటిల్లో ఉంది. మరి కాదనండి, అవేమి చెప్పకుండా సెకీతోటి ఒప్పందం చేసుకోవడం అనేది కూడా ఒక పెద్ద కుట్ర, మోడీ చేసిన కుట్ర. ఎందుకంటే సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం ద్వారా అదానికి మేలు చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. లేకపోతే సెకీ అవసరమే లేదు. అందుకని మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదాని గారు వీళ్ళందరూ కుమ్మక్కాయ చేసిన ఏర్పాట్లు తప్ప తప్పించుకోవడానికి సాధ్యమయ్యేది కాదు.